హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అనగా 27 ఫిబ్రవరి 2026కు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ టాప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. ఇందులో మీరు ఎన్నైతే ఆన్సర్ చేయగలుగుతారో ఒకసారి చెక్ చేసుకుంటే మీ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉందో మీకు అర్థమవుతుంది. మీరు ఏవైతే కరెక్ట్గా ఆన్సర్ చేయలేదో ఆ టాపిక్స్ను మరొకసారి కవర్ చేయడం ద్వారా మీ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ను ముందుకు తీసుకువెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సో ఫస్ట్ వన్, ఆంధ్ర యూనివర్సిటీ ఏయు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 27న ప్రారంభమైన జాతీయ సదస్సు ఇది. యాక్చువల్గా ఫిబ్రవరి 27 అనగా ఈరోజు ఈ యొక్క జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. ఈరోజు ప్రారంభమైన తర్వాత మరికొన్ని ముఖ్యాంశాలను రేపు లేదా తర్వాత రోజుల్లో జరిగే కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేద్దాం. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ బి, నేషనల్ సింపోజియం ఆన్ అడ్వాన్సెస్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి నెట్ జీరో పంచాయతీగా ఏ గ్రామం రికార్డు సృష్టించింది? ఏ మోధేరా, బి పల్లి, సి బేలా, డి ముక్రా. ఆన్సర్ ఈజ్ సి బేలా. ఇది మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ వన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్ అందించిన దేశం ఏది? ఏ ఫ్రాన్స్, బి ఇజ్రాయెల్, సి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డి అమెరికా. ఆన్సర్ ఈజ్ బి ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్, భారత రక్షణ బడ్జెట్ 2026-27లో మొత్తం ఎన్ని లక్షల కోట్లు కేటాయించారు? ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఆన్సర్ ఈజ్ సి, 7.85 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్, గూగుల్ సంస్థ 15 బిలియన్ల డాలర్లతో ఏ నగరంలో తన అతిపెద్ద ఏఐ హబ్ను ఏర్పాటు చేయనుంది? హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, నోయిడా. ఆన్సర్ ఈజ్ విశాఖపట్నం. వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన ఉమెన్, బిజినెస్ అండ్ ద లా 2026 నివేదిక దేనికి సంబంధించింది? మహిళా అక్షరాస్యత, మహిళల ఆర్థిక మరియు చట్టపరమైన హక్కులు, మహిళా శిశు మరణాల రేటు, మహిళా క్రీడాకారుల ప్రోత్సాహం. ఆన్సర్ ఈజ్ బి, మహిళల ఆర్థిక మరియు చట్టపరమైన హక్కులు. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్స్ ఒకసారి చూడండి. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం, ధ్రువపు ఎలుగుబంట్ల దినోత్సవం, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, జాతీయ సైన్స్ దినోత్సవం. ఆన్సర్ ఈజ్ బి, అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంట్ల దినోత్సవం. నెక్స్ట్ వన్, దేశంలోని మొట్టమొదటి నేషనల్ ఏఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ప్రారంభించబడింది? గాంధీనగర్, పూణే, చెన్నై, ముంబై. ఆన్సర్ ఈజ్ ఏ, గాంధీనగర్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన టీ హబ్ ఆ రాష్ట్ర స్టార్టప్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడానికి ఒప్పందం చేసుకుంది? ఒడిషా, త్రిపుర, కేరళ, అస్సాం. ఆన్సర్ని చూసినట్లయితే బి, త్రిపుర. 78వ ఆర్మీ డే పరేడ్ 2026 నిర్వహణ వేదిక ఏది? న్యూఢిల్లీ, భోపాల్, లక్నో, జైపూర్. ఆన్సర్ ఈజ్ బి, భోపాల్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26 గ్రాండ్ ఫినాలే ఏ నగరంలో జరిగింది? ఏ తిరుపతి, బి విశాఖపట్నం, సి విజయవాడ, డి గుంటూరు. ఆన్సర్ ఈజ్ సి, విజయవాడ. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తలో నిలిచిన కోమెట్ C2026 A1 MAPS అనేది ఏమిటి? ఏ కొత్త క్షిపణి, బి గ్రహశకలం లేదా తోకచుక్క, సి కొత్త వైరస్, డి సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం. ఆన్సర్ ఈస్ బి, గ్రహశకలం లేదా తోకచుక్క. నెక్స్ట్ వన్, 14 ఏళ్లలోపు బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది? ఏ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, బి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, డి సి విద్యాశాఖ, డి గ్రామీణాభివృద్ధి శాఖ. ఆన్సర్ బి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ. నెక్స్ట్ వన్, గ్లోబల్ రెసిడెన్స్ ఇండెక్స్ 2026 ప్రకారం నివసించడానికి ఉత్తమమైన టాప్ 3 దేశాల్లో చేరిన అరబ్ దేశం ఏది? ఏ సౌదీ అరేబియా, బి ఖతార్, సి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డి కువైట్. ఆన్సర్ ఈజ్ సి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ వన్, బాఫ్టా అవార్డ్స్ 2026లో బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రం ఏది? ఏ RRR, బి బూంగ్, సి కల్కి, డి చిత్లా. ఆన్సర్ ఈజ్ బి, బూంగ్.
నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ ఐఐఎం నుండి బెస్ట్ స్టూడెంట్ అఫిలియేట్ చాప్టర్ అవార్డు పొందిన సంస్థ ఏది? ఐఐటి మద్రాస్, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, ఐఐటి హైదరాబాద్, బిట్స్ పిలాని. ఆన్సర్ ఈజ్ బి, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, దక్షిణ వైమానిక దళం ఇటీవల నిర్వహించిన వ్యూహాత్మక విన్యాసం పేరేమిటి? ఏ వాయుశక్తి, బి కాలరీ లీప్, సి ఆపరేషన్ శక్తి, డి సుదర్శన్ చక్ర. ఆన్సర్ ఈస్ బి, కాలరీ లీప్. నెక్స్ట్ వన్, భారతదేశంలో కొత్తగా కనుగొనబడిన మల్లె పువ్వు తెగులు పేరు ఏమిటి? ఏ జాస్మిన్ బ్లోసమ్ ఎడ్జ్, బి వైట్ ప్లే, సి రెడ్ స్పైడర్, డి గ్రీన్ బగ్. ఆన్సర్ ఈజ్ ఏ, జాస్మిన్ బ్లోసమ్ మిడ్జ్. నెక్స్ట్ వన్, జర్నీ ఆఫ్ 1000 ష్రైన్స్ అనే కాఫీ టేబుల్ బుక్ ఏ రైలు ప్రయాణాన్ని వివరిస్తుంది? ఏ వందే భారత్ ఎక్స్ప్రెస్, బి కర్ణాటక భారత్ గౌరవ్ రైలు, సి ప్యాలెస్ ఆన్ వీల్స్, డి దక్కన్ ఒడిస్సీ. ఆన్సర్ ఈస్ బి, కర్ణాటక భారత్ గౌరవ్ రైలు. నెక్స్ట్ వన్, ఇటీవల ఐసీసీ మెన్స్ T20 ఇంటర్నేషనల్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2025-26 అవార్డు గెలుచుకున్నది ఎవరు? ఏ విరాట్ కోహ్లీ, బి సూర్యకుమార్ యాదవ్, సి రోహిత్ శర్మ, డి హార్దిక్ పాండ్యా. ఆన్సర్ ఈస్ బి, సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ యోగా అవార్డ్స్ 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? ఏ క్రీడల మంత్రిత్వ శాఖ, బి ఆయుష్ మంత్రిత్వ శాఖ, సి సాంస్కృతిక శాఖ, డి పర్యాటక శాఖ. ఆన్సర్ ఈజ్ బి, ఆయుష్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2026ను ఏ విశ్వవిద్యాలయం నిర్వహించనుంది? ఆప్షన్స్: ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ. ఆన్సర్ ఈజ్ బి, ఆంధ్ర యూనివర్సిటీ. నెక్స్ట్ వన్, బడ్జెట్ 2026-27లో నీలి విప్లవం బ్లూ రివల్యూషన్ కింద మత్స్య రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? సుమారుగా 2000 కోట్లు, 2352 కోట్లు, 3500 కోట్లు, 1500 కోట్లు. ఆన్సర్ ఈజ్ బి, 2352 కోట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.